ప్రపంచ దేశాలన్నీ ఆయిల్ మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఏ బడ్జెట్ చూసినా ఆయిల్కే పెద్దపీట వేస్తారు. ఎందుకంటే ప్రపంచం నడుస్తున్నదే ఆయిల్ మీదే. అయితే గల్ఫ్లో సంక్షోభం రావటం అనేది సహజమైపోయింది. ప్రతి 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో లేదు 30 సంవత్సరాలకో గల్ఫ్లో సంక్షోభం వస్తూ ఉంటుంది. మిగిలిన దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటాయి. బడ్జెట్ లోటు పెరిగిపోతూ ఉంటుంది. రెసిషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కంట్రీస్ అన్ని వన్ బై వన్ రెసిషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక పేద దేశాలు, చిన్న దేశాలు అయితే మరింత కుంగిపోతాయి. అయితే మనకి దీనికి పరిష్కారం ఉందా? ఒకటే పరిష్కారం. దీనికి ఆయిల్ డిపెండెంట్ ఎకానమీ నుండి గ్యాస్ డిపెండెంట్ ఎకానమీకి మారాం మనం. ఇది గత 20 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ విధమైన మార్పు వల్ల ఈ రోజు మనం ఇంత సంక్షోభంలో కూడా మనం నిలబడ్డాం. ఈ భారత జైత్రయాత్ర మనకి ఒక చక్కటి సందేశం ఇస్తుంది. సంక్షోభాల నుంచి బయటికి ఎలా పడాలి అనేది చక్కటి ఉదాహరణగా భారత్ నిలిచింది ఈ రోజు. దీని గురించి మొత్తం కూలంకషంగా చూద్దాం. గల్ఫ్ యుద్ధంలో చమురు సంక్షోభం వస్తుందని భయపడ్డాం. కానీ అనుకోని విధంగా గ్యాస్ సంక్షోభం వచ్చి పడింది. కానీ ఇది గ్యాస్ సంక్షోభం మాత్రమే. దీని గురించి పూర్తిగా తెలియాలంటే మనం చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేమిటో చూద్దాం. మిడిల్ ఈస్ట్లో జరిగే యుద్ధాలు తరచుగా ప్రపంచ ఇంధన మార్కెట్లో తీవ్రమైన ప్రకంపాలు సృష్టించాయి. భారత్కు ఇది కొత్తేమీ కాదు. మరి ఈ సంక్షోభం నుండి రక్షణ చర్యలు తదుపరి ఏమైనా తీసుకున్నారా? దీనికి ముందు అసలు క్రైసిస్ను పరిశీలిద్దాం వన్ బై వన్. ఇందులో ఒకటి 1973లో యమ్కీపూర్ వార్. ఈజిప్ట్, సిరియా కలిసి అకస్మాత్తుగా ఇజ్రాయెల్పై దాడి చేశాయి. అప్పుడు ప్రపంచానికి పెద్ద సంక్షోభం వచ్చింది. యమ్కీపూర్ యుద్ధం కారణంగా అరబ్ దేశాలు చమురు సరఫరాను నిలిపివేశాయి. దీనివల్ల 6 నెలల్లోనే ధరలు 300% పెరిగిపోయాయి. ఆ సమయంలో కెనడా, యుఎస్, జపాన్ మరికొన్ని దేశాలు ఇజ్రాయెల్ను సమర్థించాయి. 6 నెలల పాటు ఈ క్రైసిస్ భారత్ను అతలాకుతలం చేసింది. ఈ ప్రభావం భారత్లో ట్రాన్స్పోర్టేషన్పై పడి నిత్యావసర వస్తువులకు డిమాండ్ ఏర్పడింది. లాంగ్ టర్మ్ క్రైసిస్ కొనసాగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు బ్లాక్ మార్కెటుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. రెండవ సంక్షోభం 1979లో ఇరాన్ రెవల్యూషన్ ద్వారా ఇరాన్లో అలజడులు చెలరేగాయి. దాంతో గల్ఫ్లో ఉన్న మిగిలిన దేశాలకి ఆ విప్లవం పాకుతుందేమోనన్న ఉద్దేశంతో వాళ్ళు చమురు ఉత్పత్తి కొన్నాళ్ళు ఆఫ్ చేసేశారు. తర్వాత ఈ ఉత్పత్తిదారులందరూ కలిసి ధరలు ఏకంగా రెట్టింపు చేసేశారు. ఇక మూడవది 1990-91 ఇరాకు కువైట్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు ఇరాకు, కువైటు రెండు ప్రొడక్షన్ పూర్తిగా ఆపేశారు. మిగిలిన దేశాలు కూడా చాలా వరకు ప్రొడక్షన్ తగ్గించేసింది. అప్పుడు చమురు మార్కెట్ పరిస్థితి చాలా ప్యానిక్గా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ కూడా మొదలైంది. గ్లోబల్ ఇండస్ట్రియల్ ఎకానమీ కూడా కుదేలైపోయింది. అమెరికాతో సహా సంక్షోభంలోకి వెళ్ళిపోయినాయి. ఆయిల్ కొనాలంటే మనం ఇప్పుడు గల్ఫ్ దేశాల చేతుల్లోనో ట్రంప్ చేతుల్లోనో లేదు. పూర్తిగా మన ఆప్షన్. సుమారు మనం 40 దేశాల నుండి కొంటున్నాం. వీ హ్యావ్ వెరీ వెల్ డైవర్సిఫైడ్ సోర్సింగ్ మోడల్. ఆయిల్ విషయంలో రష్యాతో పటిష్టమైన వ్యాపార బంధం ఏర్పరచుకున్నాం. ఈ బంధం పట్ల ట్రంప్ ఎంత గొడవ చేశాడో మీకు అందరికీ తెలుసు. మన ఛానల్లో ట్రంప్ ఆయిల్ మాఫియా అని ఉంటుంది, చూడండి. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా, ఖతార్ నుంచే కాకుండా అమెరికా నుండి కూడా గ్యాస్ని కొనుక్కుంటున్నాం. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే అమెరికా నుంచి వచ్చే గ్యాసు మనకి ట్రాన్సిట్ టైం చాలా ఎక్కువ పడుతుంది. ఈ లోపల ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మనం లోకల్గా దొరికే మన గ్యాస్నే సరిపెట్టుకోవాలి. మనం ఈ సంవత్సరం 2026 సహజ వాయువుపై అధికంగా ఆధారపడి ఉన్న తరుణంలో ఇరాన్ యుద్ధం సంభవించింది. మొత్తం ఈ సంక్షోభానికి కారణం రూట్ కాజు హార్మోజ్ జలసంధిని మూసివేయడమే. అంతేకాదు, రెండవ కారణం రాస్ లఫెన్ కాంప్లెక్స్పై ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. అందువలన ఆ కాంప్లెక్స్లో ప్రాసెస్ పూర్తిగా నిలుపు చేయబడింది. ఇది ఎల్ఎన్జి ఎక్కువగా ప్రొడక్షన్ ప్రాసెస్ చేసే హబ్బు. ఇది ఖతార్లో ఉంది.
ప్రపంచంలో ఎల్పిజి సిలిండర్లను వాడే రెండవ అతిపెద్ద దేశం భారతదేశం. దాదాపు 30 కోట్ల మందికి ఎల్పిజి కనెక్షన్స్ ఉన్నాయి. అంటే సుమారు ఇంటికి నలుగురిని లెక్క వేసుకున్న 30 కోట్లు ఇంటూ 4 120 కోట్ల మంది ఎల్పిజిపై ఆధారపడి ఉన్నారు. ఇక రెండవది ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ. అంటే ఎరువుల కర్మాగారానికి చాలా ఎల్ఎన్జి కావాలి. కొన్ని ప్రోడక్ట్స్ ఎల్ఎన్జితోనే తయారవుతాయి. ఇక మూడవది పవర్ జనరేషన్ ఇండస్ట్రీకి కూడా కావాలి. తర్వాత స్టీల్ ప్లాంట్కి కూడా వాడకం ఉంటుంది. ఇక కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జితో బస్సులు నడుస్తున్నాయి, ఆటోలు నడుస్తున్నాయి, లగేజ్ ట్రిప్పర్స్ నడుస్తున్నాయి, ఈ మధ్య బైక్ కూడా నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలు ఎవరు నిర్ణయిస్తారు? సౌదీ అరేబియాలో ఉన్న ఆరామ్కో కాంట్రాక్ట్ ప్రైసెస్ అనే సంస్థ ఇది నిర్ణయిస్తుంది. ప్రస్తుతం గ్యాస్ ధర $10 నుండి సంక్షోభ సమయంలో $25 అయ్యింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఈఏ నివేదిక ప్రకారం 2023వ సంవత్సరం భారత్లో గ్యాస్ వినియోగం $65 బిలియన్ క్యూబిక్ మీటర్గా ఉంటే 2030 నాటికి 60% వినియోగానికి చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గోదావరి మరియు ముంబై హై బేసిన్లో సహజ వాయువుల నిక్షేపాలు ఉన్నప్పటికీ 50% ఎల్ఎన్జి బయట నుండి తెప్పించుకోవలసి ఉంది. అయితే మన దేశంలో స్ట్రాటజిక్ స్టోరేజ్ కేవలం 15 రోజుల నుంచి 30 రోజులకు మాత్రమే రిజర్వ్ చేసుకునే వీలుంది. ఇది ఒక లోపం. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరిగితే భారతదేశంలో కూడా వాటి ధరలను పెంచవలసి ఉంటుంది. ఈ సంక్షోభ సమయంలో వాటి గురించి ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలు పెరగకపోయినప్పటికీ కూడా మన రూపీ వాల్యూ క్షీణించినట్లయితే ఎక్కువ డబ్బుని కొనుగోలుదారుకి ఇవ్వాల్సి ఉంది. అప్పుడు కూడా బడ్జెట్లో అనుకున్న దానికంటే కూడా రూపీ వాల్యూ క్షీణించడం వల్ల ఎక్కువ మొత్తం వాళ్ళకి చెల్లించవలసి ఉంటుంది. అంతేకాదు, గ్యాస్ వచ్చిన తర్వాత మన దేశంలో ఉన్న వారందరికీ సప్లై చేయడం కోసం, ధరలో అదుపులో ఉంచడం కోసం మరలా వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి. అక్కడేమో ఎక్కువ చెల్లిస్తున్నాం, ఇక్కడేమో సబ్సిడీ ఇస్తున్నాం. ఇదంతా కలిపి మన బడ్జెట్లో లోటు పెరిగిపోతుంది, అంటే డిఫిసిట్ పెరిగిపోతుంది. మరి ఈ డిఫిసిట్ని ఎలా తగ్గిస్తారు అంటే దీనికోసం మళ్ళీ మౌలిక సదుపాయాలు, విద్య, వీటి కోసం కేటాయించినవన్నీ కూడా మళ్లించి వీటి కోసం అడ్జస్ట్ చేసి డిఫిసిట్ని తగ్గించవలసి ఉంటుంది. అంతేకాదు, ఈ గ్యాస్ ధరలు పెరగటం వల్ల ఈ ఆయిల్ కంపెనీస్ అన్ని కూడా హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసిఎల్ లాంటి కంపెనీలు ఇబ్బందుల్లో పడతాయి. 1990-91 గల్ఫ్ సంక్షోభంలో కేవలం 3 వారాలకు సరిపడే ఫారిన్ రిజర్వ్స్ మనల్ని అయోమయంలో పడేశాయి. కానీ ఇప్పుడు భారత్ ఈజ్ వెరీ డిఫరెంట్ స్టోరీ. ఎస్బీఐ తాజా నివేదికను బట్టి $728 బిలియన్ నిల్వలు మన కొనుగోలు శక్తిని పెంచాయి. ఈ గ్యాస్ సంక్షోభాన్ని అధిగమించడం కోసం మన భారత గవర్నమెంట్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీకి కొన్ని గైడ్ లైన్స్ ఆర్డర్ చేసింది. అవేమిటంటే ఎల్పిజి, పిఎన్జి, సిఎన్జి ఈ కస్టమర్లకు 100% మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాలి. ఇక రెండవది ఫెర్టిలైజర్ సంస్థలకి, ఆ ఇండస్ట్రీకి అంతటికీ కూడా యావరేజ్ డిమాండ్కి 100% సెకండ్ ప్రయారిటీగా ఇవ్వాలని ఆర్డర్స్ జారీ చేసింది. ఇక మూడవ ప్రయారిటీ మిగిలిన ఇండస్ట్రీలన్నిటికీ కూడా యావరేజ్ డిమాండ్కి అనుగుణంగా ఇవ్వమని జారీ చేసింది. అయితే కొంతమంది వ్యాపారస్తులు ఇళ్లలో వాడే సిలిండర్లని కమర్షియల్గా హోటల్స్కి ఇచ్చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాటిపై విజిలెన్స్ దాడులు చేసి వాటిని సీజ్ చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఈ గ్యాస్ సంక్షోభం భారతదేశాన్ని ఇబ్బంది పడుతుంది అన్నట్టు ప్రోపగాండా చేసి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కొంతమంది విశ్లేషకుల పేరుతో కమ్యూనిస్టులు మన బ్రెయిన్ వాష్ చేసి పుకార్లు పుట్టిస్తున్నారు. అవి నమ్మక్కర్లేదు. ప్రస్తుతానికి మనకి ఏ విధమైన గ్యాస్ సంక్షోభం లేదు అని మనకి వస్తున్నాయి. సప్లైలో ఏ విధమైన డిస్ట్రప్షన్ లేదు అని చేత పుకార్లను మీరు నమ్మవద్దు. మీ విలువైన కాలానికి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. దానికి మీరు చేయవలసిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చి క్వాలిటీని పెంచుతాయి.